ఒక ప్లానింగ్తో చదివినోడికి 1 డే ముందు చదివినోడికి డిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్తాను. టైం ఎలా యూటిలైజ్ చేశారో, టైం ఎంత ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ లైఫ్లో అని చెప్పి. ఫస్ట్ పాయింట్ వచ్చి హార్డ్ వర్క్ అనుకుందాం. ఓకేనా? హార్డ్ వర్క్. కనబడుతుందా? ఓకే. హార్డ్ వర్క్ ఫ్యాక్టర్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇది వచ్చి ప్లానింగ్తో చదివింది, ఇది వచ్చి 1 డే బ్యాటింగ్. ఓకేనా? హార్డ్ వర్క్ మీటర్ ఎక్కడ ఉంటుంది? ప్లానింగ్తో చదివిన వాళ్ళకి, 1 డే మీటర్ చదివిన వాళ్ళకి, 1 డే బ్యాటింగ్ చేసిన వాళ్ళకి హార్డ్ వర్క్ మీటర్ ఎక్కడ ఉంటుంది? ఎవరు చెప్పారు? ప్లానింగ్ చదివిన వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? చెప్పండి, పర్వాలా చెప్పండి. మీరు చెప్పేదాకా నేను ఏమన్నా ముందుకి. మినిమంలో ఉంటుందా, మిడిల్లో ఉంటుందా, మ్యాక్సిమంలో ఉంటుందా? మ్యాక్సిమంలో ఉంటుంది. 1 డే మినిమమో బిట్వీనో, ఎందుకంటే అది ఎంత ఎఫెక్ట్ పెట్టాడో దాన్ని బట్టి ఉంటుంది. ఆ చదివే 1 డే బ్యాటింగ్లో కూడా మళ్ళీ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి, నైట్ టైం కదా. సో దాని మీద డిఫరెంట్ అయి ఉంటుంది అనమాట అది. ఓకేనా? ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది ఫిక్స్ టైం అనమాట. వాళ్ళ టైం యూటిలైజ్ చేసేసారు అక్కడికి. సో వీ కాంట్ చేంజ్ దట్, మనం దాన్ని మార్చలేం. నెక్స్ట్ వచ్చి